మాదిగ వ్యవస్థను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇవాళ నేను వెంకటస్వామి గారికి సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేస్తా ఉన్నాం. దాన్ని మేము అరగదొక్కుతాం, నిలబెడతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తీసుకుంటాం. అది జాగ్రత్త బిడ్డ అని చెప్తున్నా నేను. నువ్వు మా మాదిగలకి ఏం చేయ, నీ తోడున్న మాలలకి ఏం చెప్పినా ఏం చేసావో చెప్పాలి. నీకు తోడున్న మాలలకి ఏం చేసావో చెప్పాలి. నీ అయ్య కాంచి మొత్తం రిజర్వేషన్ పేరు మీద కోట్ల కోట్లు సంపాదించారు మీరు. చిన్న మీరు ఇక్కడ ఎవరు రాదు ప్లీజ్, మీరు పక్క జరగండి, మీరు పడి. ఇవాళ రిజర్వేషన్ పేరు మీద మీరు మీ నాన్న కోట్ల రూపాయలు సంపాదించారు. ఇవాళ మాకేం పెట్టకును, మేము ఎవరు కూడా మీ ఎంగి చేయకూడదు ఆపాం, మేము ఎడవ చేయకూడదు ఆపాం. శరంతోనే బతికేం బాధగా జాతిది. ఇంకొక మాట చెప్తాను నేను, మేము కరాఖండిగా ఉన్న శౌర్యం ఉన్న ఆవుపోయారు వస్తే దానికి వెళ్ళిన గోర్జాన్ని మేము పందిరి కడితే ఊరంతా వచ్చి అడక తినేవాళ్ళు, అడకపోయే వాళ్ళు. అది మోర్గ గోర్జం. ఇవాళ మనం ఎత్తికేసుకున్న రంగు ఎక్కడికెక్కానా? అదే ఈరగాస అన్నాడు. ఈరగాసు ఆనాడు ఆ మాదిగా యాడుద్ది, అది చెప్పుల వృద్ధుడు. ఆ చెప్పుల వృద్ధిన కర్రమని ఎత్తి రుద్దుకుంటున్నాం. వాడు సైంటిస్ట్ మాదిగాడు. ఆనాడే సచ్చిన గొడ్డు తీసి మేము ఎవరి కోసం చెప్పండి, నేను మా అయ్యా మాకు తెగ ఉండే సచ్చిన గొడ్డు తీసుకొని బండి చేసుకొని ఊరోతలు పోయి దాన్ని తోలొలిసి లందర పెట్టి చెరువు కట్ట పోయి తంగడి కట్టే రేల కట్టి తెచ్చి ఊని తేడా చేసినాక ఆ పటేల్కి వచ్చి సీరికే నాకు సీరికే. అట్లా ఇంకోటి ఈ జాతికి వ్యవసాయ ఉత్పత్తిని పెంచిన జాతి కూడా మాదిగ జాతి. తొండ కుట్టింది మేము, చెప్పులు కుట్టింది మేము. మనకాడ జనరేషన్ మొత్తం మాదిగ చెప్పులతో కూడా ఇవ్వలేరు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, గూటవరెడ్డికి గుడారెడ్డికి, మాదిగ రెడ్డికి మొదటి రెడ్డికి ఈ బంధం మన బంధం ఉంది, వ్యవసాయ రంగానికి సంబంధం ఉంది. అందుకోసమనే ఇవాళ గొల్లనకు తిత్తి కుట్టింది ఎవరు? మాదిగోడు. గొల్లనకు తిత్తి కుట్టింది ఎవరు? మాదిగోడు. గౌళ్ళన ముస్తాగు కుట్టింది ఎవరు? మాదిగోడు. ఇవాళ మిలిటరీకి ఆనాడు మిలిటరీకి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న సందర్భంలో ఆ మిలిటరీకి తోలుగుని బూట్లు కొట్టి రక్షణ ఇచ్చింది ఈ మాదిగ జాతి. మీరే ఇచ్చారు. మీరు మస్క రాజకీయాలు, సందు రాజకీయాలు, మేము సర్దార్ రాజకీయాలు. అందుకోసమనే ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. దమ్ముంటే వ్యతిరేక పోరాటం అని చెప్తా ఉన్నారు. నువ్వు వ్యతిరేకం అయితే మేము అనుకూల పోరాటం పెడతాం. నేను చెప్తున్నా, కత్తుల కోలాటం వాడిన కరీంనగర్ లో ఇవాళ మేము నక్సలైట్గా ఉద్యమకారులుగా మా ప్రాణాలు మీరు ఆడగలైన మా మీద శవాల మీద ఉన్నారు. ఎవరా మీరు? ఇవాళ మీరు ఇంత మాలవులు అంతా జమ చేసుకుని ఇంత మంత్రి పదవి రావాలని అంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మనం చేస్తున్నాను. మా మాదిగలు కూడా మంత్రి పదవి కావాలి, బోతత్వ కావాలి, మాదిగల మంత్రి పదవి కావాలి. ఎందుకు కావద్దు? అందుకోసమనే నికారసైన మాదిగల మంత్రి పదవి కావాలి. మా జాతి కోసం కొట్లాడుతాడు మావాడు కావాలి. అందుకోసమని చెప్తున్న మిత్రులారా, ఏబిసిడి వర్గీకరణ ప్రకటించినారు. నేను రాజనరసింహ గారు, ఈరేశ గారు, మన సత్యనారాయణ గారు, లక్ష్మణ గారు అందరూ అన్నీ ఉన్నాం. నిండుగా మమ్మల్ని ఆశ్రయించాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బోధత్వం మాదిగల కంటే ఉన్నదని చెప్తున్నా నేను. ఎవరు కాదు. ఇంకొకటి, ఈ జిల్లా మంత్రివారిలో ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఉమ్మడి జిల్లాలో గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఉపసంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఇక్కడ రెడ్డి గారు మనకు మద్దతుగా ఉన్నారు. మొత్తం మంత్రివర్గం మొత్తం మనం మద్దతుగా ఉన్నది. నేను మీకు కనుక ఒక అంబేద్కర్ పేరు చెప్పే కనుక సామాజిక న్యాయం అంటే ఇవాళ స్పీకర్ మాల ఉన్నాడు,
ఉప ముఖ్యమంత్రి మాలో ఉన్నాడు. నిజంగా కూడా మాదిగలకు పదవి కావాలని ఎందుకు అడగలే? మీకు ఎందుకు అడగలే? అందుకోసమనే బోధప్తా బేజప్తగా బోధప్తా అడుగుతాం, తీసుకుంటాం. మేము ఎవరు భయపడతాగా? పూడో లేకుండా శరత్తులు బతికినాం. పూడో లేకున్నా పూడో లేకున్నా ఆ గొడ్డును కోసుకొని వడ్డీలు పెట్టుకొని ఆ పూడ కట్టుకునే వాళ్ళం మేము. ఎవరు మీరు ఇలా? అందుకోసమనే చరిత్ర రాసిన మాదే. ఇంకొక మాట చెప్తున్నా నేను, భారతదేశాన్ని ఏలింది బాబు జగజ్జీవన్ రామ్. ఈ దేశానికి ప్రధానమంత్రి సందర్భంలో అగ్రకుల వ్యవస్థ ఏమైనా కూడా బాబు జగజ్జీవన్ కాంగ్రెస్ పెట్టుకొని భారతదేశానికి భారత ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కించుకున్న మనగాడు మాది కూడా. అందుకోసమనే మాది గారికి అంత శివరి కూడా, మాది గారికి శివరి ఎవరు కూడా ఎవరంటే కర్రు మాట్లాడు. నేను ఇంకో మాట చెప్తున్నా, నేను 2001 చిత్తగొద్దురులో తిరుగుతున్నా. ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటా నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటాను. సగం మాలేత సగం సాలేత. తర్వాత ఎలమాల వాడు ఎవడి మాలో నీ అమ్మ ఈ పొత్తు ఎన్నటి దిగుతున్నా అనుకున్నా నేను. ఆ పొత్తు అయితే ఉన్నది. నేను 2001 అనుకున్నా. 2023 మంత్రాల సామెల ధర ఎవడా అనుకున్నా నేను. 2023 నేను ఆప్య సమ్మేళనం పెడితే నేను అనుకున్నా పార్టీకి రాజు పీక్ పడేసిన, పీక్ అవతల పడేసిన. నాది కాదు, ఇది నాదే కాదు, నా జాతి కాదు అనుకున్నా నేను. జూన్ 23, 2023 జూన్ 30 తారీఖు నాడు, 29 తారీఖు నాడు ఆయనకు పిల్లవాడు ఎవరు కేటీఆర్ వచ్చి 40,000 మేడతో గెలిపారు అని చెప్పాడు. ఎట్టగెడతారు చూస్తాను అనుకున్నాను. జూలై 14 తారీఖు నా బర్త్డే ఉండే. సాధ్య సమ్మేళనం పెట్టా. అధికార పార్టీలోకి వెళ్ళి నేను వెళ్ళాను. నాతో అంటే వస్తారా రారా అనుకున్నా. 1000-1500 మంది వస్తే నేను వెళ్ళేది రా అనుకున్నా. నీ తనకి 7,000 మంది వచ్చి ఒక్క తనకి అయిపోయింది రా అనుకున్నా నేను. కానీ కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబెట్టి మందల సామాన్లు టికెట్ ఇచ్చింది. టికెట్ ఇస్తే ఏం జరిగింది? తుమ్మతుర్తిలా ఏం జరిగే? తొక్కుడు దొక్కితే కథరెళ్ళింది. ఈయనవా తొక్కుడు దొక్కితే కథరెళ్ళింది. చెప్తాను ఇవాళ ఒక్కనాడే ప్రజాబలానికి అర్థమైందో చెప్తా నేను. ప్రజలను ఏంటన్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి నేను, కేసీఆర్ కూడా సభ పెట్టిండు. ఒళ్ళెక్కలు అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళ కథ ఎంత? ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఏం చేసిరు వాళ్ళు కట్టించింది ఏంటిది? 70 ఏళ్ళ అంబేద్కర్ జయంతి చేసిన ఎవరైనా నమ్ముతారా? 70 ఏళ్ళ నేను ఒక సంస్థలో రాత్రిపడి పంతులు. నేను నాకు రోజుకొక రూపాయి జీతం ఇచ్చేవాళ్ళు. రోజుకొక రూపాయి. 70 ఏళ్ళ పుట్టిన చాలా మంది లేరు ఇలా. కానీ అప్పటి నుంచి నేను వ్యవస్థను చూసుకుంటూ వస్తున్నాడే. కనుక పిహెచ్డీలు చేసి ఇవి చేస్తే అదొక లెక్క, ప్రజలను పుట్టే ఒక లెక్క. నేను తుంగతుర్తిలో ఇది ఇంతమంది మాదిగోలు ఉంటే ఈ మానవుడికి 2 సార్లు గెలుతున్నారు ఏంద్రా అనేది అది రివరి అనగాది. అనగానే ఈ వాళ్ళు కూడా అనుకోరు. ఇక వచ్చిర్ర మనం అనుకోరు. పట్టుడు గుద్దురు గుద్దిరు ఈ ఆ చరిత్ర లేదు. 51,000 బిలేడు వచ్చినాయి ఈ అమ్మ. అందుకోసం అని నేను చెప్తాను, ఎన్నికలు రేపు అవుతుంటే వామ్మ నేను ఓడిపోతున్నాను అనిపించింది. ఒకరు 80 కోట్లు వచ్చాడు. అమ్మని ఇట్లా తిరురా అని నేను చెప్పి తిన్నరాడు గుద్దిరు. ప్రజాబలం ఒక పక్కన, పైసలు ఒక పక్కన. వివేక నీకు డబ్బులుండవచ్చు, ధనం ఉండవచ్చు, కానీ నా బలగం ఉంది, నా జాతి ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కంటే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ధీటుగా ఉంటుంది. ఇవాళ మేము ఒక మాట నాకున్న జ్ఞానాన్ని బట్టి చెప్తాను నేను. 1974లో ఆనాడు ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే సందర్భం. కానీ దేశమంతా ఏమైనా కూడా ఇక్కడ హరిజన గిరిజన మహాసభలు పెట్టి వీళ్ళకు భూములు పంచింది. మాలమాది వాళ్ళకి కానీ గిరిజనులకు కానీ భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆస్తులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక మాట చెప్తున్నా, పోయిన సర్కారు ఉండే కదా, ఏం చేసిందా? మన పోరగాళ్ళందరూ అర్థాకర్థం చేస్తున్న సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి హృదయంతోని పిల్లలు అర్థాకర్థం చావద్దని మెచ్చార్జీలు 40% మెచ్చార్జీలు పెంచండు. తర్వాత
కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచారు. ఇది ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు. ఇంకొక మాట, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఇసురు జ్వరంతోనే ఇయ్యమాడిన, కయ్యమాడిన, కత్తులు దూసిన, కోములు అడుగులు కుట్టిన సాకలైనమ్మ పేరుడు కోటి, హైదరాబాద్ కోటిలో ఉన్న మెడికల్ కాలేజ్కి, మహిళా యూనివర్సిటీకి ఆ నామకరణ చేసినట్టు అది సామాజిక బాధ్యత. మీరేం చేసిరా? పోయిన కేసీఆర్ ఏం చేసిన? చెప్పరి ఇలా పిల్లగాడు లాగచర్లా లాగంతా వేసుకొని తిరుగుతుడు. ఎవరు? కేటీఆర్. లాగచర్ల అంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీకి, ఇంకొక మాట, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నాడే మీ బొందడి దోకున్నది బొందరబడి పోయింది గోవిందమంగళం. నేను ఇంకో మాట, ఇవాళ అడుపక్క మారను, ఇటుపక్క మేము మాదిగలం. మీరు ఏడుపక్క ఉండో తెలుసుకోండి. మేము కాంగ్రెస్ పక్షాన ఉన్నాం. మా పక్షాన మీరు లేకపోతే, మా నినాదం ఇవ్వకపోతే మా ఇళ్ళకి రావద్దు. ఇది గీతకి ఇస్తాం, వేరే ఇస్తాం. మా చెప్తా వీళ్ళు ఇవాళ పాప వాడు మాలసేన ఉండే రాష్ట్ర అధ్యక్షుడు మాలసేన ఇద్దరు కలిసి బోధించుంటే ఏం తను బాగున్నాం అంటే బాగున్నాం. అలా ఏం చేద్దామంటే ఏం చేయకుండా గిచ్చే తీరికి ఇచ్చే రక్తి ఆడి ఏమో మాలసేన ఎక్కడ పోయినా మొత్తం మీ చేసుకొని ఎక్కడ సాగి ఇప్పుడు చెల్లె కొడుకు ఎవరు వివేకు. మేము ఎవరి మీటింగ్ కాదు, ఎవరు వ్యతిరేక కాదు. మా మీటింగ్ మేము పెట్టుకున్నాం, దాని మాత్రం కూడా తెలుస్తాం. అందుకోసమనే రాజు నరసింహన్న, నువ్వు హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రివి, ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది, దాన్ని ఆరోగ్యం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏబిసిడి వర్గీకరణకు అనారోగ్యం అవుతుంది,